హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నాకు ఫేవరెట్ అయిన వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ మనం 6 eggs తీసుకోవాలి. 6 eggs తీసుకున్న తర్వాత మనం 250 grams ఆఫ్ షుగర్ తీసుకుంటున్నాము, 350 grams ఆఫ్ మైదాకి. అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం 200 grams ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాం. ఎగ్స్, షుగర్ అండ్ ఆయిల్ బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఇంకొక ప్లేట్లోని డ్రై ఇంగ్రీడియంట్స్ కలుపుకుందాం. డ్రై ఇంగ్రీడియంట్స్లో మనం 1 tablespoon ఆఫ్ బేకింగ్ పౌడర్ అండ్ 350 grams ఆఫ్ మైదా తీసుకుంటున్నాం 3 cakes చేయడానికి. సో మీరు ఒక బిగ్ కేక్ చేయాలనుకుంటే, లైక్ ఒక 1 kg కేక్ చేయాలనుకుంటే మీకు 350 grams to 400 grams ఆఫ్ మైదా సరిపోతుంది. సో 2 tablespoons ఆఫ్ వెనిలా ఎసెన్స్ ఈ వెట్ మిక్చర్, ఎగ్ మిక్చర్లో మిక్స్ చేసుకొని అవన్నీ మొత్తం బాగా మిక్స్ అయిన తర్వాత మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ని బ్యాచెస్ కింద వేసుకొని లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్మాల్ పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయండి, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. సో ఇవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత మనం అన్ని ఇంగ్రీడియంట్స్ మిక్స్ అయ్యేలాగా మనం కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఒక్క డైరెక్షన్లో కానీ మనం కేక్ని ఎప్పుడైనా మిక్స్ చేయాలి. మనకు నచ్చినట్టు కేక్ని మిక్స్ చేస్తే అది ప్లఫీ అండ్ స్పాంజీగా రాదు. సో మనం ఓన్లీ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఒక డైరెక్షన్లో కానీ మిక్స్ చేయాలి. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత మీ బ్యాటర్ కనుక కొంచెం థిక్గా అనిపిస్తే 2 tablespoons ఆఫ్ మిల్క్ యాడ్ చేసుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. కేక్ బ్యాటర్ రెడీ అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మౌల్స్లోకి యాడ్ చేసుకోవాలి. కేక్ని ఎప్పుడైనా సరే 1/4 మాత్రమే ఫిల్ చేయాలి, సో దట్ అది మనకి కుక్ అయిన తర్వాత ఓవర్ఫ్లో అవ్వకుండా ఉంటుంది. సో ఇప్పుడు మేము తీసుకున్నవి 3 మౌల్స్లోకి వచ్చాయి. సో ఇప్పుడు మనం ప్రీహీట్ చేసుకుని 10 minutes ఉంచుకున్న ఓవెన్లోని 180 degrees టెంపరేచర్లోని 45 minutes బేకింగ్కి ఉంచేస్తే మన కేక్ రెడీ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 25 minutes కేక్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం టర్న్ ఆఫ్ చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. 25 minutesకి చూసారా కేక్ ఎంత బాగా కుక్ అయిందో. చాలా అంటే చాలా సాఫ్ట్ అండ్ స్మూత్గా స్పాంజీగా భలే వచ్చింది కేక్. మీరు కూడా ట్రై చేస్తే కనుక మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.